ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనల్ని ఆవరించినందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూచు మన ఎదుట ఉంచబడిన పందెములు ఓపికతో పరిగెత్తుదాము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానము నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉండెను అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనం వచ్చిన ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధుడు ఎంతంటే ప్రేమ ప్రభువా, నాయన మీరే సహాయం చేసి మీరే నడిపించి మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందమని యేసునామములో వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. కాబట్టి ఈ యొక్క హెచ్చరిక వర్తమానం మనం చూస్తాం కదా. ఈ మాటలు 12వ అధ్యాయంలో 2 వచనాలు కూడా మనకేం తెలియపరుస్తూ ఉన్నాయంటే, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనల్ని ఆవరించినందున మనము కూడా ప్రతి భారాన్ని కూడా సులువులుగా చిక్కులు పెట్టేటువంటి పాపాన్ని మనం ఏం చేయాలంట, విడిచిపెట్టాలి. కాబట్టి సులువుగా చిక్కులు పెట్టేది పాపం అనేది ఎంత సులువుగా మన మరి చిక్కుల్లో, నష్టాల్లో, కష్టాల్లోకి, మన ఇబ్బందుల్లోకి లాగుద్దాం మనకు తెలియదు. కాబట్టి ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘముల వల్లే మనం ఆవరించినందున అంటాడు. కాబట్టి మేఘము వల్లే మనం ఆవరించినందున మనం కూడా ఏం చేయాలంట, సులువుగా చిక్కులు పెట్టేటువంటి మరి పాపాన్ని మనం విడిచిపెట్టాలి. కాబట్టి ప్రాముఖ్యమైనటువంటి తలంపు ఏంటంటే, సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టాలి. కాబట్టి పాపాన్ని మనం విడిచిపెడుతున్నామా లేక పాపముతోనే ఉంటున్నామా, పాపము కోసం మనము ఇంకను పరిగెత్తుతున్నాము, మనల్ని మనం పరిశీలన చేసుకోవాల్సిన వారం ఉంటున్నాం. కాబట్టి సులువుగా చిక్కులు పెట్టు పాపాన్ని దేవుడైతే విడిచిపెట్టమంటున్నాడు. కాబట్టి నువ్వు విడిచిపెట్టావా లేక దాన్ని నీతో పాటు తెచ్చుకుంటున్నావో, నిన్ను నీవు నన్ను నేను పరిశీలన చేసుకుని పరీక్షించుకుని వాక్యపు వెలుగులు రోమపత్రికలో చూడండి 7:21 కూడా చూస్తాం. 7వ అధ్యాయము 21వ వచనం, రోమా 7:21 కూడా గమనించండి. రోమాపత్రిక 7వ అధ్యాయము 21వ వచనం కూడా గమనిస్తే, కాబట్టి ఏం చేయాలంటే, కాబట్టి మేలు చేయ గోరు నాకు కీడు చేయుట గోరు కలుగుచున్నదని, కాబట్టి ఒక నియమము నాకు కనబడుచున్నది అంటున్నా. కాబట్టి మేలు చేయాలని ఉద్దేశమన్నా కూడా నేను అట్లాగే అక్కడ ఏమంటాడంటే, కాబట్టి మేలు చేయక ఇచ్చేయించు నాకు కీడు తటస్థించుచున్నందున, నేనైతే మేలు చేయాలనుకుంటున్నాను అయితే కీడే నాకు తటస్థించుచున్నది అంటున్నాడు భక్తుడు. కాబట్టి చేసినందున ఒక నియమము నాకు కనబడుచున్నది అంటున్నాడు. కాబట్టి ఒక నియమం అయితే నాకు కనపడుతున్నది అని ఆయన అంటున్నాడు. కాబట్టి సులువుగా చిక్కులు పెట్టేటువంటి పాపము ఎలా ఉన్నదంటే, విశ్వాసమునకు కర్తయు, కాబట్టి విశ్వాసమునకు కర్త అయినటువంటి యేసు వైపు మనం ఏం చేయాలంట, విశ్వాసమునకు కర్త అయిన నువ్వు నేను కూడా ఏం చేయాలంట, సులువుగా చిక్కులు పెట్టు పాపాన్ని మనం విడిచిపెట్టాలి అని దేవుని వాక్యం హెచ్చరిస్తూ ఉన్నది. విడిచిపెట్టామా లేదా? ఈ 2026లో ప్రవేశించాము దేవుని కృపను బట్టి. ఇంకనూ మనం ఆ యొక్క మాటలు, ఆ యొక్క తలంపులు అవే ఉంటే మనకి ఎంత మాత్రం కూడా ప్రయోజనం లేదు. కానీ ప్రభు అంటున్నాడు, నా జీవితంలో ప్రతి భారాన్ని కూడా సులువుగా చిక్కులు పెట్టు పాపాన్ని మనం ఏం చేయాలంట, విడిచిపెట్టి ఏం చేయాలి, విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైనా యేసు వైపు చూడాలి. యేసు వైపు చూస్తున్నామా లేక మనుషుల వైపు చూస్తున్నామా, బంధువుల వైపు చూస్తున్నామా, పరిస్థితుల వైపు మనం చూస్తున్నాము? మనల్ని మనం పరిశీలన చేసుకున్నాం. ఎవరో వచ్చి మనం పరిశీలిస్తే మనం అంత మాత్రం కూడా ఇష్టపడము. అయితే మనల్ని మనమే పరిశీలించుకున్న వాక్యపు వెలుగులు. కాబట్టి అంటున్నాడు, దాన్ని కొనసాగించువాడు యేసు వైపు చూచుచు, మరి యేసు వైపు చూచుచు అన్నాడు. ఎవరి వైపు చూడాలి? మనం యేసు వైపే చూడాలి. కానీ పరిస్థితుల వైపు, మనుషుల వైపు మనం ఎంత మాత్రం కూడా చూడము. అక్కడ యేసు వైపు చూచుచు అని రాయబడుతుంది. మన ఎదుట ఉంచబడిన పందెంలో మనం ఏం చేయాలంట, ఓపికతో పరిగెత్తాలి. మన ఎదుట ఒక పందెం ఉంది. ఏంటంటే ఆ పందెము ఏదో క్రికెట్ పందెమో ఏదో రన్నింగ్ రేసో కాదు, కానీ విశ్వాసం అనేటువంటి పందెం మనలో ఉన్నది. కాబట్టి దేవుడు మనకి విశ్వాసం అనేటువంటి పందెమును మన మధ్య ఉంచినాడు. కాబట్టి ఆ విశ్వాసంలో నువ్వు కొనసాగుతున్నావా లేక జారిపోతున్నావో, పడిపోతున్నావో
నిన్ను నీవే పరిశీలన చేసుకో, నన్ను నేనే పరిశీలన చేసుకుని పరీక్షించుకుని మరి అట్టి విశ్వాసం కలిగి నేను ఉన్నానా లేదా అని పరిశీలించుకుని పరీక్షించుకున్న తర్వాతే మన యోగ్యమైన రీతిలో ప్రభు బలలో మనము పాలు పంపులు పొందవలసిన వారు అంటున్నాం. కాబట్టి యేసు వైపు చూచు మన ఎదుటి ఉంచబడిన పందెంలో మనం ఏం చేయాలంట? ఓపికతో పరిగెత్తాలి. కాబట్టి అనేక సార్లు మనకు ఓపిక నశిస్తూ ఉంటుంది, ఓపిక పోతూ ఉంటుంది, నీరసిన పరిస్థితిలో ఉంటాము. ఇంకెంతకాలం నేను యేసు వైపు చూడాలి, ఇంకెంతకాలం నేను యేసుని ప్రార్థన చేయాలి, ఇంకెంతకాలం నేను ఆ వైపు చూడాలి, నేను నాకన్నా మరి ఆయన వైపు చూడనోడు బాగున్నారు కదా, నేనేది ఎలా ఉన్నాను అని పరిస్థితులు నన్ను కూడా కృంగదీయవచ్చు. అయితే ప్రభు అంటున్నాడు మధ్యాహ్న కాల సమయంలో యేసు వైపు చూచుచు మన ఎదుటి ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తాలి. ఓపిక అనేది మనకు చాలా అవసరం. కాబట్టి అనేక సమయాల్లో మనకు ఓపిక ఉండదు, ఓర్పు ఉండదు. కాబట్టి పొద్దున కూడా ఒక దైవజనుడు బెనర్జీ కుమార్ చెప్తూ ఉన్నారు, ఓపిక అనేది ఎంత అవసరం అంట. అటు ఓపిక లేకుండా వారి తండ్రి గారిని ఒకరు ఉద్యోగం కొరకు విజయవాడలో మరి ఇంటర్వ్యూకి పిలిచారంట. 10 గంటలకు వెళ్ళారంట. 10 గంటలకు కూడా పిలవలేదంట. అందరు లైన్లో నుంచోమన్నారంట. కాబట్టి లైన్లో నుంచుంటే అందరిని పిలుస్తున్నారు. 10 అయింది పిలవలేదు, 11 అయింది పిలవలేదు, 12 గంటలు అయిపోయింది పిలవలేదు. మళ్ళా కాబట్టి సాయంకాలం కూడా 4 అయింది, 5 అయింది, 6 గంటలు అయింది. అయితే వారి తండ్రి గారు ఇంకెంతసేపు నుంచుంటానని ఓపిక నశించి అతను తిరిగి వచ్చేసేసాడంట. ఇంకెంతసేపు నుంచి అయితే అతనితో పాటు కూడా అతని స్నేహితుడు కూడా అతను తీసుకెళ్ళాడు. వెళ్తూ అయ్యారే నువ్వు కూడా రారా నాతో పాటు ఇంటర్వ్యూకి వెళ్దాం అని తీసుకెళ్తే అతనైతే నేను ఉంటానులే నువ్వు వెళ్ళమన్నాడంట. ఈయన వెళ్ళిన 10 నిమిషాలకి ఈయన పేరు ఆశీర్వాదం గారు అని పిలిచారంట. పిలిస్తే ఈయన ఉన్నాడా? లేడు. ఈయన వెళ్ళిపోయాడు. కూర్చున్నప్పటికీ ఓపిక లేదు. అప్పటికి ఓపిక నశించిపోయింది. ఇంకేం పిలుస్తారులే, ఈ ఉద్యోగం నాకు రాదులే అనుకుని వెళ్ళిపోతే అతని పక్కన ఉన్నటువంటి ఒక అతను ఉన్నాడు. అతను పిలిచి అతను నేనున్నానయ్యా అన్నాడంట. మరి నువ్వు చేస్తావా ఉద్యోగం మరి మిల్క్ ఫ్యాక్టరీలో అంటే నేను చేస్తానయ్యా అన్నాడంట. అతనికి ఇచ్చేశారంట. ఈయనేం ఓపిక నశించిపోయి అతను వచ్చేసాడు ఇంటికి. ఆ ఉదయం 7 గంటలకు వెళ్ళినాడు, సాయంత్రం 6 గంటలకు ఇంటికి వచ్చేసేసాడు. ఇక పిలవలేనా నాకు ఉద్యోగం రాదులేని. అయితే ఒక 10 నిమిషాలు కూడా ఓర్పు పట్టినడితే అతనికి ఆ ఉద్యోగం వచ్చి ఉండేది. అయితే తర్వాత మరలా కూడా అతనికి మరి ఇంకొక ఇంటర్వ్యూ వస్తే వెళ్ళాడంటే వాళ్ళ నాన్నగారు పాస్టర్ గారి తండ్రి అక్కడ సిమెంట్ ఫ్యాక్టరీలో వచ్చిందండి ఈయనకు ఉద్యోగం. సిమెంట్ ఫ్యాక్టరీలో ఉద్యోగం అయితే ఎలా ఉంటుందో తెలుసా? బట్టలంతా కూడా సిమెంటేనంట. రోజు 4-5 కేజీలు సిమెంట్ వచ్చేదంట బట్టలకు. కాబట్టి ఆయన చెప్తున్నాడు వారికి వీరికి జీతంలో కూడా ఎంతో వ్యత్యాసం ఉందంట. వీళ్ళకి 30,000 ఇస్తే అతనికి ₹1,00,000 ఇచ్చేవాళ్ళంట. కాబట్టి ఎంతగానో బాధపడ్డాడంట తండ్రి. కాబట్టి వాళ్ళ తండ్రి అబ్బాయిగా ఎప్పుడు చెప్తాడంట, అరే కాసేపు ఓర్పు పట్టినడితే నాకు కూడా ఉద్యోగం వచ్చేదిరా, ₹1,00,000 ఉద్యోగం వచ్చేది. ఈ 30,000 కోసం నేను పగులు వెళ్ళి రాత్రి అంతా సిమెంట్లో చేయాల్సి వస్తుందని ఆయన బాధపడేవాడంట. కాబట్టి ఇక్కడ మన ప్రాముఖ్యమైనటువంటి తలంపు ఏంటంటే విశ్వాసము కర్తయు దాన్ని కొనసాగించేవాడునైనా యేసు వైపు మనం ఏం చేయాలంట? యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెంలో మనం ఏం చేయాలంట? ఓపికతో పరిగెత్తాలి. ఓపిక కావాలి. ఒక్కోసారి ఓపిక ఉండదు. కాబట్టి నా జీవితంలో ప్రాణం నేరసిల్లిపోతూ ఉంటుంది. కాబట్టి ఓపిక తెచ్చుకోవాలి. కాబట్టి నేను కూడా ఇప్పుడు వాకింగ్ చెప్పడం నాకు కూడా శక్తి లేదు, నాకు కూడా నీరసంగా ఉన్నది పరిస్థితి, ప్రయాణం అంతా కూడా. అయినా కూడా మరి దేవుని వాక్యం చెప్పాలి. 2వ వర్తమానం ఆగిపోద్ది. మరి ఎట్లా? ఎంతమంది ఉన్నా, ఒకళ్ళున్నా 10 మంది ఉన్నా దేవుని వాక్యాన్ని మనం ప్రకటిస్తూ ఉన్నాం. కాబట్టి నా జీవితంలో యేసు వైపు చూసి మన ఎదుటి ఉంచబడిన పందెంలో మనం ఏం చేయాలంట? ఓపికతో పరిగెత్తాము. ఆయన తన ఎదుటి ఉంచబడిన ఆనందము కొరకే అవమానాన్ని ఏం చేశాడంట? నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ఎంతో ప్రభు శ్రమించాడు. సిలువను సహించటం అంటే మాటలు కాదు కదా, సిలువను భరించాడు, సిలువను మోసాడు. ఎన్నో కేజీల సిలువని ఆయన మోసాడు, వీపు మీద మోసాడు. ఎంత ఆ గరుకురాళ్ళ మార్గంలో ప్రభు యేసుక్రీస్తు వారు బరువైనటువంటి సిలువను వీపు మీద మోస్తూ వచ్చాడు.
తలకి ఎలాంటి పరిస్థితుల్లో మోసాడు? తలకు ముండ్ల కిరీటం ఉంది, అప్పటికి ముండ్ల కిరీటంతో ముళ్ళు గుచ్చుకుంటూ ఉన్నాయి, రక్తము ధారలుగా చిందిపోతుంది, కారుతూ ఉంది. నీరసలను పరిస్థితి, రక్తం అంతా కారిపోతే ఏముంటుంది? నీరసం రాక మనిషికి ఎంతో వేదన, శ్రమ. ఇంత శ్రమలో కూడా దేవుడు ఓపికతో ఆ సిలువను గొల్కొతా కొండ వరకు కూడా ఆయన మోసాడండి. కాబట్టి నా జీవితంలో కొన్ని పరిస్థితులు నీకు నాకు కూడా అనుకూలంగా లేవని, మరి అనుకున్నది జరగలేదని, ఇంకెప్పుడు జరిగిద్దిలే, ఇంకెంతకాలం ఓపిక పడతానులే, ఇంకెంతకాలం యేసు వైపు చూస్తానులే అని నీవు ప్రత్యామ్నాయ మార్గాలు వెతుక్కున్నావో అప్పుడే నీవు తప్పిపోయిన వాడు అవుతావు. కాబట్టి నా జీవితంలో ప్రభువాక్యం మనకేం సెలవిస్తుందంటే, నిర్లక్ష్య పెట్టాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా అవమానాన్ని సహించాడు. ఎంతమంది అవమానపరిచారు ఆయన్ని. ఆయనకు వస్త్రాలన్నీ పీకేశారు, తల గడ్డం పెరికారు, వస్త్రాలన్నీ తీసేసి చిన్న అంగి, చిన్న గుడ్డ కట్టారు. కాబట్టి ఆ గుడ్డ కట్టి ఎంత అవమానపరిచారు, గుడ్డలు లేకోకుండా ప్రభువారిని. అంత కొరడా దెబ్బలు కొడుతూ వచ్చారు. చూసారా? ఆయన సిలువను సహించి దేవుని యొక్క సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడైనాడు. అన్ని శ్రమలు సహించమట్టే దేవుని యొక్క కుడిపార్శ్వమున కూర్చున్నాడు. ఎంత శ్రమ పడ్డాడు ఆ కూర్చోవడానికి కదా. ఒక వ్యక్తికి కూడా ఒక ఉద్యోగం రావాలంటే ఎంత శ్రమ పడాలో, ఎన్ని పరీక్షలు ఉంటాయో, ఎన్ని టెస్టులు ఉంటాయో, వాటన్నింటిలో కూడా మరి ఎంతో ఓర్పు, సహనము ఇవన్నీ కూడా ఉంటేనే మనము మరి దేవుళ్ళు కొనసాగుతాం. కానీ ఏది గబక్కన యేసు ప్రభు దగ్గర ప్రార్థనకు ఓ రోజు అలంగా రెండో రోజు అద్భుతం జరగాలనుకుంటున్నారు ఈ రోజుల్లో కొత్తగా ప్రార్థనకు వచ్చేవాళ్ళందరూ. కాబట్టి అలా కాదు, కానీ ఓపికతో మనము ఆయన వైపు పరిగెత్తుతూ ఆయన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకు ఆయనైతే అవమానమును సహించాడంట, సిలువను సహించి ఆయన ఏం చేశాడంట, దేవుని యొక్క సింహాసనం కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నీ కొరకు నా కొరకు మాదిరిని కనపరిచినాడు. చివరికి ఒక మాట చూపించి నా మాటలు నేను ముగిస్తాను. యెషయా గ్రంథం 45:22, 45వ అధ్యాయము యెషయా గ్రంథం. నలభై 45వ అధ్యాయం 22వ వచనం. కాబట్టి బూదిగంత నివాసులారా, కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు అంటున్నారు 45వ అధ్యాయం యెషయా గ్రంథంలో 45వ అధ్యాయంలో మరి ఈ మాటలు మన గమనానికి ప్రభు తీసుకొస్తా ఉన్నారు. 22వ వచనంలో, బూదిగంత నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందుడి, నేనే దేవుడును మరి ఏ దేవుడు కూడా లేడు అని దేవుని వాక్యం సెలవిస్తాను. కాబట్టి బూదిగంత నివాసులారా, ప్రపంచంలో ఉన్న ప్రజలారా అంటున్నాడు ప్రభువు, చెప్తున్నాడు. బూదిగంత నివాసులారా నా వైపు చూచి మీరు రక్షణ పొందండి. యేసు వైపు చూడండి. కాబట్టి యేసు వైపు చూచు మనం ఎదుట ఉంచబడిన పందెంలో మనం ఏం చేయాలంట, ఓపికతో పరిగెత్తాలి. కాబట్టి ఓపికతో మనం పరిగెత్తాలి. ఓపిక లేకపోతే మనం జారిపోతాం, పడిపోతాం. ఓపిక కూడా ఒక పరీక్ష అనమాట. ఓపికగా కూర్చోవటం, ఓపికగా వినటం, ఓపికగా పని చేయటం. ఎంత ఓపిక కావాలి కదా కూర్చోవాలన్నా, పని చేయాలన్నా. కాబట్టి అట్టి ఓపికను దేవుడు మనకు అనుగ్రహిస్తూ వచ్చాడు. కాబట్టి బూదిగంత నివాసులారా నా వైపు చూచి మీరు రక్షణ పొందండి, నేనే దేవుడును మరి ఏ దేవుడు కూడా లేడు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి ఆయనే దేవుడని మీ హృదయంలో విశ్వసించి ప్రభువైన యేసుక్రీస్తు వారి యందు విశ్వాసం ఉంచండి, అప్పుడు మీరు రక్షించబడతారు. వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తుని గురించిన మాట వలన కలుగునని దేవుని వాక్యంలో ఉన్నది. కాబట్టి విన్నప్పుడు విశ్వాసం ఉంచినప్పుడు దేవుడు నీ ఎడల నా ఎడల కూడా అటు కార్యం చేసేటువంటి వాడుకుంటాడు. కనుక మనం యేసు వైపే చూద్దాం, పరిస్థితుల వైపు మనుషుల వైపు చూడమాకండి. చూస్తే జారిపోతాం, వాళ్ళు ప్రార్థనకు రాలేదు కదా, వీళ్ళు రాలేదు కదా అని వాళ్ళ వైపు వీళ్ళ వైపు చూస్తే మనకి ఏమాత్రం కూడా ప్రయోజనం లేదు. కాబట్టి యేసు వైపు చూసినప్పుడు దేవుడు నీకు రావాల్సినటువంటి ప్రయోజనాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. తప్పకుండా ఆయన సన్నిధిలో గడిపిన సమయం ఎంత మాత్రం కూడా వ్యర్థం కాదు. కాబట్టి దేవుడు నీకు కృప చూపించేటువంటి దేవుడు ఉంటున్నాడు. కనుక ఇట్టి ప్రభువుని ఇచ్చినటువంటి మాటలు మనం హెచ్చరించబడి యోగ్యమైన రీతిలో
ప్రభు బల్లలో పాలు పంపులు పొందుదాం. మనల్ని మనం పరిశీలించుకుందాం, పరీక్షించుకుందాం.